హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. ఈ హై ప్రోటీన్ మీల్ ప్లేట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి. మీరు గీ ఇష్టం లేదంటే ఆయిల్ లేకపోతే బటర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గీ యూస్ చేశానండి. దాని తర్వాత అందులో వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ఇంకా బీన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ మీదే అవ్వాలండి. హై ఫ్లేమ్ మీద కుక్ చేయడం వల్ల ఏంటంటే స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా క్విక్గా అయిపోతుందండి. స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మన క్యారెట్స్ బీన్స్ బాగా ఫ్రై అయిపోతాయండి. అందులోనే నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న సోయా ఇంకా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నానండి. వీటిని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సోయా వేసాం కాబట్టి సోయా ప్యాన్కి స్టిక్ అవుతూ ఉన్నది, కొంచెం చూసుకుంటూ కలుపుకోండి. దాని తర్వాత నేను కాప్స్ కోసం ఇందులో బ్రౌన్ రైస్ ప్లస్ కీన్వా తీసుకున్నానండి. బాయిల్ చేసి పెట్టుకున్నాను వీటిని. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని వీటిని కూడా హై ఫ్లేమ్ మీదే బాగా టాస్ చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ బాగా హై ఫ్లేమ్ పైన టాస్ చేసుకున్న తర్వాత ఇందులోనే సరిపడినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో యాడ్ చేసుకున్నానండి. మీకు చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకపోతే మీరు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అడుగంటుతుంది. అడుగంటుకుంటే దాన్ని పైకి తీసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ ఒక 2 మినిట్స్కి బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నానండి. పన్నీరు పీసెస్ని యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్లో అసలు 1% కూడా మనము సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదండి. అసలు చాలా అంటే చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ప్రోటీన్, కార్బ్స్కి కార్బ్స్, ఫైబర్కి ఫైబర్ అన్నీ పుష్కలంగా దొరుకుతాయండి. చాలా క్విక్గా అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కిందే ఉంటా మరి. బాయ్ బాయ్.